నమస్తే. సో నేను కార్లో జర్నీ చేస్తా ఉన్నా. నేను యాక్చువల్ గా అశోక అకాడమీ చైర్మన్ ఆయన నిరుద్యోగుల పక్షాన అశోక్ గారు ఫైట్ చేస్తా ఉన్నారు. ఎలక్షన్స్ కి ముందు కేసీఆర్ ప్రభుత్వం పోవాలి అన్న దాంట్లో భాగంగా, ఎందుకంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తలేడు, అన్ని రకాల సమస్యలు అట్లనే ఉన్నాయని ఆయన పెద్ద ఎత్తున దీక్ష చేసిండు, ధర్నాలు చేసిండు. చివరికి ఆయన్ని అరెస్ట్ కూడా చేసిండు, జైలు కూడా పోయొచ్చిండు. సో ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ ఇచ్చిన డిమాండ్స్ ని నెరవేర్చట్లేదు, అంటే వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చట్లేదు. ఏ ఉద్యోగాలు అయితే, ఏ పోస్టులు అయితే గత ప్రభుత్వం వేస్తా అన్నదో ఆ నోటిఫికేషన్లు మాత్రమే ఇస్తున్నారు. సో ఆ పోస్టుల సంఖ్యకి దానికి యాడ్ చేసి పెంచాల్సిన అవసరం ఉంది. కేవలం ఒక గ్రూప్ 1 ఒక 60 పోస్టులు తప్ప మిగతా పెంచిన ఎక్కడ ఏమీ లేదు. గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ ఇవి అట్లనే ఉన్నాయి. దాంతో పాటు గురుకులాలకు సంబంధించిన ఇష్యూ ఒకటి ప్రధానంగా అది ఒక సమస్య నడుస్తా ఉంది. అండ్ జీవో నెంబర్ 46 చాలా తీవ్రమైన సమస్య. గ్రామీణ ప్రాంత విద్యార్థులకి ఇది చాలా తీవ్రమైన నష్టం చేస్తుంది. ఈ జీవో విషయంలో ఆయన ఫైట్ చేస్తా ఉన్నారు. నిన్న కూడా మొన్న మన దగ్గరికి, మన ఇంటర్వ్యూకి మనతో వెలుగు స్టూడియోకి వచ్చి మాట్లాడిన తర్వాత వాళ్ళు ఒక ధర్నా కార్యక్రమాన్ని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద చేపట్టడం జరిగింది. ఆ రోజున చెప్పారు ఆయన 48 గంటల డెడ్ లైన్, 48 గంటల్లోగా మీరు సమస్యని కనుక పరిష్కరించకపోతే ఖచ్చితంగా మేము ఆమరణ దీక్షకు కూర్చుంటాం వందలాది మంది విద్యార్థులతో అని అనుకున్న దాంట్లో భాగంగానే వాళ్ళు ఒక 4 గంటల పర్మిషన్ ఏమో అడిగిరట యాక్చువల్ గా ఇందిరా పార్క్ దగ్గర చేసుకోవడానికి. అయితే గవర్నమెంట్ దాన్ని తిరస్కరించింది. ధర్నా చౌక్ దగ్గర మీరు ఎలాంటి దీక్షలు చేయడానికి వీలు లేదు అని తిరస్కరించింది. మరి ఒకవైపున ముఖ్యమంత్రి ఏమో స్వేచ్ఛగా మీరు అన్ని అనుమతులు తీసుకోవచ్చు, ప్రశాంతంగా మీరు ధర్నాలు చేసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు, మీ నిరసన తెలియజేయొచ్చు అని చెప్తా ఉన్నారు. కానీ మరి పర్మిషన్ అయితే తీయలే. సో పర్మిషన్ ఎందుకు ఇవ్వాలి అన్నదానికి సంబంధించి కూడా వీళ్ళు కొన్ని పెట్టారు. సరే, చెప్పే ముందు పాయింట్ ఏంటంటే, నేను వెళ్తున్న క్రమంలో ఆయన ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తున్నాను. నేను చైతన్యపురిలో వాళ్ళ ఇన్స్టిట్యూట్ దగ్గర ఆయన ఈ దీక్ష చేద్దాం అనుకున్నారు. నాకు ఇప్పుడు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆయన అరెస్ట్ చేశారట పోలీసులు. సో మొత్తానికి పోలీసులు ఆయన్ని మీరు దీక్ష చేయడానికి లేదు అని అరెస్ట్ చేసి మరి ఎక్కడికి తీసుకెళ్లారో తెలీదు. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ అంటున్నారు, ఇంకో దగ్గర అని అంటున్నారు. సో క్లారిటీ అయితే లేదు. ఆయన జస్ట్ ఇంతకు ముందు కూడా నాతో మాట్లాడడం జరిగింది. ఈ దీక్ష చేస్తున్నా, నేను కవర్ చేస్తే బాగుంటది అనగానే నేను బయలుదేరే లోపే ఆయన్ని తీసుకుపోయినట్టు కనబడతా ఉన్నది. సో ఒక్కసారి మనం ఏం చెప్పారు అని అంటే, మనం ఒకసారి ఇందులో ఉన్న ప్రధానమైన అంశాలు ఒక్కసారి అంటే వీళ్ళు గవర్నమెంట్ ఎందుకు పోలీసులు దీన్ని ఇచ్చేశారంటే, ద అప్లికెంట్ హ్యాస్ sought permission to conduct Diksha on 10/3/2024 at Dharna Chowk, Indira Park, Hyderabad, 24 hours. 24 గంటల దీక్షకి ఆయన పర్మిషన్ అడిగిండట. In this regard, the applicant have been applied last 3 times were granted at Dharna Chowk, Indira Park. So last time కూడా 3 times అప్లై చేస్తే మేము పర్మిషన్ ఇచ్చినాం. The applicants in their application has not mentioned the number of participants list who are going to take part in the said Nirasana Diksha. As per the intelligence inputs, the organization is planning to mobilize large number of people. చాలా మంది స్టూడెంట్స్ ని వీళ్ళు మొబిలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మాకు ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసిందని గవర్నమెంట్ చెప్తా ఉన్నది. మరి చేయొద్దా? The proposed Diksha at Dharna Chowk with such a large gathering would definitely cause traffic obstruction, public nuisance, noise pollution and disturbance to the free flow of traffic and cause enormous inconvenience to the road users, employees and particularly the sick and old who require urgent medical assistance అట. ఊరి నాయన, ఇప్పుడు మీ గతంలో కేసీఆర్ ఏ పాయింట్స్ అయితే రాసిండు గవే ఇందులో రాసినట్టు కనబడతా ఉన్నది. వాళ్ళు ఆదివారమే కదా, ఆఫీసులు అయితే ఉండవు కదా, సండేనే కదా ఇవాళ. There are hundreds of families including senior citizens, children and patients residing in the neighborhood of Dharna Chowk. These residents regularly complaint. అసలు ఈ కంప్లైంట్ చేసిర్రు ధర్నా చౌక్ ఎత్తేద్దామని కేసీఆర్ దీన్ని ఒక రీజన్ గా చూపించిండు గతంలో. ఇవాళ మీరు కూడా దాన్ని రీజన్ గా చూపిస్తున్నారు కదా. ఇది అన్యాయం కదా. ఒక డెమోక్రటిక్ ప్రజాపాలన అట్లా ఇట్లా అని మీరు మాట్లాడుతున్నారు. మరి అదే రకంగా మీరు ఉండాలి కదా. సో మీరు చెప్పండి, ఇగో ఇంతమంది కాదు, మీరు ఇంతమంది వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి, ఇక్కడైతే ఇలా ఇబ్బంది అవుతుందని వాళ్ళకి సూచించండి. వాళ్ళు ఇంకొక ఆల్టర్నేట్ చూపిస్తారు. లేదు సండే ఇవాళ పాసిబుల్ కాదు, లేకపోతే మండే చేసుకోండి, ట్యూస్డే చేయండి అని చెప్పండి, వాళ్ళ దీక్షను చేస్తారు. సో దెర్ ఆర్ హాస్పిటల్స్ లొకేటెడ్ విత్ ద క్లోజ్, ఈ ఏరియాలో హాస్పిటల్స్ ఉన్నాయి, వాళ్ళకి ఇబ్బంది అవుతుందని రాసిన. ఇది ఇట్లా చేస్తే ఎట్లా? ఆయన ఏం లేదు, ఒక 7 డిమాండ్స్ ఉన్నాయి. గ్రూప్స్ ఎగ్జామ్ కి సంబంధించిన పోస్టులు పెంచాలని, 46 జీవో రద్దు చేయాలని, ఇట్లా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి.
వాటిని పరిష్కరించాల్సిన అంశాలే కదా అవి. మీరు అధికారంలోకి వచ్చే ముందు ఏం చెప్పినారు? సరే మీరు కొన్ని ఉద్యోగాలు వేస్తున్నారు, అదేదో ట్రాన్స్పరెంట్ గా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, బానే ఉంది. కానీ మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన అవసరం ఉంది కదా. మీరు అదే చెప్పండి వాళ్ళకి. సరే ఏది ఎట్లున్నా మీరు చాలా గొప్పగానే చేసిరు అనుకుందాం, నిరసన తెలిపే హక్కు అయితే వాళ్ళకు ఉంది కదా. ఆ నిరసన తెలిపే హక్కుని కేసీఆర్ కాలరాయడం వల్లనే కేసీఆర్ కి గది పట్టింది. మళ్ళీ మీరు కూడా అట్లనే చేస్తే మీ సిచ్యువేషన్ ఏంటి? సో ఆలోచించాలి. ఆయన దీక్షను ఆయన చేసుకోని ఇవ్వాలి. ఇమీడియట్ గా పోలీసులు అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన ఇమీడియట్ గా విడుదల చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఎవరు లేరు పాపం ఆ నిరుద్యోగుల పక్షాన కొట్లాడే వాళ్ళు. ఎవరున్నారు చెప్పండి? కోదండరామ్ గారు అందులోనే ఉండే, బల్మూరి వెంకట అందులోనే ఉండే, ఎవరున్నారు? ఆనాడు కొట్లాడిన వాళ్ళంతా ఇప్పుడు కాంగ్రెస్ ఇంక్లూడింగ్ గవర్నమెంట్ లోనే ఉన్నారు. మరి ఉన్న ఏదో ఒక్కడు కొట్లాడుతా ఉంటే మరి ఆయన దీక్షను తెలపడానికి అవకాశం ఇవ్వాలి కదా. ఆయన పొలిటికల్ గా ఇంకేదన్నా పదవి కోసం ఇంకో దానికోసం ఆయన ప్రయత్నం చేయట్లే. ఆయన ఏ పార్టీకి సంబంధించిన లీడర్ కాదు. సో రేవంత్ రెడ్డి గారు తక్షణమే ఆయనని అశోక్ గారిని ఇమీడియట్ గా విడుదల చేయాలి. ఆ నిరుద్యోగుల సమస్యకు సంబంధించిన విషయాల మీద మీరు ఫస్ట్ ఆ నిరుద్యోగులను కలిసే ప్రయత్నం చేయాలి. ఎందుకు కలవద్దండి? వాళ్ళ సమస్యలు అసలు ఏమున్నాయని వాళ్ళతో వీళ్ళతో తెలుసుకోవడం కాదు, డైరెక్ట్ గా నిరుద్యోగుల్ని కూర్చోబెట్టి మాట్లాడించే ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ అయితే తక్షణం అశోక్ గారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.